పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. సాక్షి మీడియాపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోంది. సాక్షి ఎడిటర్, పాత్రికేయులపై కేసు నమోదు చేశారు. పోలీస్ అధికారులకు దక్కాల్సిన పదోన్నతులు దక్కలేదని వార్త రాసినందుకు ఈ కేసు నమోదు చేశారు పోలీసులు. పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడితో ఫిర్యాదు చేయించిన ప్రభుత్వం తాడేపల్లి పిఎస్లో సాక్షి పత్రికపై అక్రమ కేసు నమోదు చేసింది. బిఎన్ఎస్ సెక్షన్లు 61/2, 196/1, 353/2 కింద సాక్షి ఎడిటర్, జర్నలిస్టులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. విజయవాడ సాక్షి ప్రధాన కార్యాలయంపై పోలీసులు దాడికి పాల్పడ్డారు. అర్ధరాత్రి ఆటోనగర్లో సాక్షి ప్రధాన కార్యాలయానికి వచ్చిన పోలీసులు రాత్రి 12:30 నుంచి 2 గంటల వరకు హల్చల్ చేశారు. పాత్రికేయులు, సిబ్బందిపై ప్రశ్నల వర్షం కురిపించారు. పత్రికా స్వేచ్ఛను కాలరాస్తూ నిరంకుశ చర్యలకు పాల్పడ్డారు. సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి, పాత్రికేయులపై కేసులు నమోదు చేశారు. సుమారు గంటన్నర పాటు సాక్షి ప్రధాన కార్యాలయంలో హల్చల్ చేశారు పోలీసులు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సతీష్, సాక్షి జన్మించినప్పటి నుంచి కూడా ఇలాంటి అక్కసు వెళ్ళగక్కుతున్నారు పలు సందర్భాల్లో. సో ప్రస్తుతం సాక్షి ఎడిటర్, పాత్రికేయులపై చర్యలను వినిపిస్తోంది. సో దక్కాల్సిన పదోన్నతులు దక్కలేదని రాసినందుకే ఈ కేసులేంటి? రాత్రి 12:30 నుంచి 2 గంటల వరకు చేసిన ఈ అల్చలేంటి? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అది మరొకసారి పత్రికా స్వేచ్ఛ పైన రాష్ట్ర ప్రభుత్వం దాడికి దిగింది. నిన్న అర్ధరాత్రి సాక్షి దినపత్రిక విజయవాడ ఆటోనగర్ ప్రధాన కార్యాలయం పైకి పోలీసులు పంపింది. విజయవాడలోని ప్రధాన కార్యాలయంలో పోలీసులు హల్చల్ చేశారు. అర్ధరాత్రి 12:30 గంటల నుండి సుమారుగా 2 గంటల వరకు తాడేపల్లికి సంబంధించినటువంటి పోలీసులు వచ్చి సాక్షి కార్యాలయం పైన దాడికి దిగినటువంటి పరిస్థితి. ఏవైతే పోలీసులు సాక్షి పత్రికకి సంబంధించినటువంటి సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి, అదేవిధంగా సాక్షి పాత్రికేయుల పైన కేసు నమోదు చేశారు. ముఖ్యంగా పత్రికలో ప్రచురితమైన ఒక వార్తకి సంబంధించి డిఎస్పీల పదోన్నతుల్లో జరుగుతున్నటువంటి జాప్యానికి సంబంధించి వార్తను ప్రచురించినందుకు హుటాహుటిన తెలుగుదేశం పార్టీ అధికార పార్టీ పక్షానికి సంబంధించిన నాయకులు, పోలీసు ఉన్నతాధికారులు, పోలీస్ అధికారుల సంఘం నాయకుడు జముకుల శ్రీనివాస్ చేత ఒక ఫిర్యాదు చేయించారు. తాడేపల్లిలో ఫిర్యాదు చేయించిన వెంటనే ఆ ఫిర్యాదును స్వీకరించిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, అన్ని గంటల్లో జరిగిపోయిన పరిస్థితి. రాత్రి ఏకంగా పోలీసులనే పంపారు. సో సుమారుగా అర్ధరాత్రి 12:30 గంటల నుండి పోలీసులు సాక్షి ప్రధాన కార్యాలయానికి వచ్చిన పరిస్థితి. సాక్షి పత్రిక పైన ఇప్పటికే అనేక సందర్భాల్లోనూ, సాక్షి ఎడిటర్ పైన అనేక సందర్భాల్లో కేసులు పెట్టి కక్ష సాధింపు చర్యకు దిగినటువంటి ప్రభుత్వం మరొకసారి ఇప్పుడు తన కక్ష సాధింపు వైఖరిని ప్రదర్శించింది. పోలీసులకు సంబంధించి పోలీసు శాఖలో పోలీసులకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన, వాళ్ళ పదోన్నతులకు సంబంధించిన అన్యాయం పైన వార్తను రాసినందుకు తిరిగి పోలీసుల చేత ఫిర్యాదు చేయించి పోలీసుల్ని ఆ సాక్షి కార్యాలయానికి పంపినటువంటి పరిస్థితి. సో అక్కసుతో వరుసగా సాక్షి మీడియా పైన అనేక సందర్భాలు ప్రభుత్వానికి సంబంధించి ప్రజల తరఫున ఏ వార్త రాసినా, ప్రజల తరఫున ఏ వార్తను ప్రసారం చేసినా ఇప్పటికే అనేక కేసులు పెట్టిస్తున్నటువంటి పరిస్థితి, ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మరొక కేసు జనుకుల శ్రీనివాస్ తో కంప్లైంట్ చేయించారు. ఇచ్చినటువంటి ఫిర్యాదులో ఆధారంగా తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో సాక్షి పత్రిక పైన అక్రమ కేసులు బనాయించారు. బిఎన్ఎస్ సెక్షన్లు 61/2, 196/1, 353/2 కింద సాక్షి ఎడిటర్, అదేవిధంగా పాత్రికేయుల పైన కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. అయితే దీన్ని జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాయి. అర్ధరాత్రి వేళ సాక్షి పత్రిక కార్యాలయానికి పోలీసులు రావడం, అక్కడ హల్చల్ చేయడం, సిబ్బందిని ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేయడం, ఇటువంటి చర్యలు అనేవి బహుశా ఎప్పుడు జరగనటువంటి పరిస్థితి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు గతంలో సాక్షి